ఈ రోజుల్లో మనం ఎలాంటి జీవనం సాగిస్తున్నామంటే పూర్తిగా అవినీతిమయమైన సమాజం. ఎక్కడ చూసినా మోసం. ఎలాంటి బ్రతుకుతున్నామో తెలుసుకోలేకపోవడం. స్నేహితులెవరో, శత్రువులెవరో, మన వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో, బంధాలెవో, బంధుత్వాలెవో. కుటుంబం అంటే తాత, నానమ్మ, అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అనుకున్నాం. కానీ ఈ రోజుల్లో భార్య, భర్త, పిల్లలే కుటుంబం అంటున్నారు. దీంతోపాటు పని, సంపాదన, ఒత్తిడి, కోపం, ఇదే లోకం అయిపోయింది. ఇదే కుటుంబం అయిపోయింది. ఇలాంటి పరిస్థితిలో శ్రీరాముడి జీవితం నుండి 5 గొప్ప పాఠాలు తెలుసుకుందాం. శ్రీరాముడు అంటే కేవలం రామాయణంలోని ఒక పాత్ర మాత్రమే కాదు. ఆయన జీవన విధానం మనకొక స్ఫూర్తి. మనల్ని సరైన మార్గంలో నడిపించే ఒక గొప్ప గురువు. ఆయన జీవితం అంటే ధర్మం, సహనం, నీతి, ప్రేమ, ఇలా ఎన్నో విలువల సమాహారం. ఈ ఆధునిక యుగంలో మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాం. ఒత్తిడి, సమయస్ఫూర్తి లేకపోవడం, బంధాలలో అయోమయం. అలాంటి సమయంలో రాముడి జీవన విధానం మనకొక స్ఫూర్తి, ఒక దిశానిర్దేశం అవుతుంది. ఆయన అడవులలో తిరిగిన, రావణుడిని ఎదిరించిన, ఎప్పుడూ ధర్మాన్ని వదలలేదు. అలాంటి రాముడు ఈరోజు మన జీవితంలో ఎలా స్ఫూర్తినిస్తాడు? ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ వీడియోలో 5 అద్భుతమైన పాఠాలను వివరంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూసి మీ ఆలోచనలను, అభిప్రాయాలను కమెంట్స్లో తప్పక షేర్ చేయండి. శ్రీరాముడు అంటేనే మర్యాద రాముడు అని అందరికీ తెలుసు. ఆయన జీవితంలో ధర్మానికి ఎంత ప్రాధాన్యత ఉందో చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి ఊహించండి, రాజకుమారుడిగా జన్మించిన రాముడు అయోధ్య రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం కావాల్సిన సమయంలో తన తండ్రి దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలేశాడు. 14 సంవత్సరాలు అడవులలో వనవాసం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇది ఎంతో పెద్ద త్యాగం అని మనం అనుకుంటాం, కానీ అదే ధర్మం. ఇది మనకు ఏం చెబుతోంది? ధర్మం అంటే కేవలం పెద్ద పెద్ద విషయాలు కాదు. మన రోజువారీ జీవితంలో సరైనది ఏదో గుర్తించి దాన్ని ధైర్యంగా ఆచరించాలి. ఈ ఆధునిక జీవితంలో మనం ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటాం. ఉదాహరణకు, మీరు పనిచేసే చోట కానీ, మిత్రులతో కానీ, బంధువులతో కానీ మన జీవన విధానానికి వ్యతిరేకంగా ఉన్న అభిమానంతోనో, మొహమాటంతోనో అధర్మం, అవినీతి వైపు వెళ్లకుండా ధర్మ మార్గాన్ని పాటించాలి. ఇంట్లో తల్లిదండ్రుల మాట విని వాళ్ళను గౌరవించడం మొదటి ధర్మం. ఈ రోజుల్లో ఎన్నో షార్ట్కట్స్ ఉన్నా, ఎంత డబ్బు సంపాదించినా రాముడిలా ధర్మ మార్గంలో నడిస్తే జీవితంలో శాంతి మరియు గౌరవం 2 సంపాదించవచ్చు. రాముడి జీవితంలో సహనానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 14 సంవత్సరాలు అడవులలో కష్టాలను అనుభవించిన సీతమ్మను రావణుడు అపసరించినప్పుడు కూడా ఆయన తన సహనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఒకసారి ఊహించండి, రాజకుమారుడిగా ఉండి రాజ్యం వదిలేసి అడవులలో తిరిగిన ఆయన ఎప్పుడు దుఃఖించలేదు, సహనం కూడా కోల్పోలేదు. ఇది మనకి ఏం నేర్పుతోంది? ఈ రోజుల్లో మనం చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటాం. ట్రాఫిక్లో ఇరుక్కుపోతే, ఆఫీస్లో డెడ్లైన్ ఒత్తిడి వస్తే, అదే కాదు మన ఇంట్లో ఎవరైనా విభేదిస్తే కూడా వెంటనే సహనం కోల్పోతాం. కానీ రాముడిలా సహనం ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఉదాహరణకు, మీరు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు కోపం కంటే శాంతిగా ఆలోచిస్తే పరిష్కారం సులభంగా దొరుకుతుంది. సహనం అంటే బలహీనత కాదు, అదే మీ శక్తి అని గుర్తించండి. రాముడు సుగ్రీవుడు, హనుమంతుడు, విభీషణుడితో స్నేహం చేశాడు. వాళ్ళను పూర్తిగా నమ్మాడు. ఆ నమ్మకం వల్లే రావణుడిని ఓడించే సైన్యాన్ని సమీకరించగలిగాడు. హనుమంతుడు సీతమ్మను వెతకడం, సుగ్రీవుడు తన వానర సైన్యంతో సహాయం చేయడం, ఇవన్నీ రాముడి స్నేహశక్తి వల్లే సాధ్యమయ్యాయి. ఈ ఆధునిక జీవితంలో కూడా స్నేహం చాలా ముఖ్యం. కానీ నిజమైన స్నేహితులను ఎంచుకోవడం, వాళ్ళపై నమ్మకం ఉంచడం ముఖ్యం. ఉదాహరణకు, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారనుకోండి, మీ టీంపై పూర్తిగా నమ్మకం ఉంటే ఆ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తవుతుంది. అదే కాదు, కాలేజ్లో గ్రూప్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటే మంచి మార్కులు వస్తాయి కదా. రాముడు చూపించిన ఈ స్నేహగుణం మన జీవితంలో కూడా అద్భుతాలు చేస్తుంది. మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఒక మాట కమెంట్స్లో చెప్పండి. వాళ్ళు మీకు ఎప్పుడైనా సహాయం చేశారా? రాముడు తన తండ్రి దశరథుడి మాట కోసం రాజ్యాన్ని వదిలేశాడు. సీతమ్మతో భార్యాభర్తల బంధాన్ని గౌరవించాడు. లక్ష్మణుడితో సోదర భావాన్ని చూపించాడు. ఆయన జీవితంలో
కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఉందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజుల్లో మనం బిజీ లైఫ్లో కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఉద్యోగం, సోషల్ మీడియా, ఫ్రెండ్స్ ఇవన్నీ మన సమయాన్ని తీసుకుంటున్నాయి. కానీ రాముడి జీవితంలో చూస్తే కుటుంబం కోసం త్యాగం చేయడం, వాళ్ళను గౌరవించడం ఎంత ముఖ్యమనో తెలుస్తుంది. ఉదాహరణకు మీ తల్లిదండ్రుల కోసం వారానికి ఒక రోజు సమయం కేటాయించడం, మీ భార్య లేదా భర్తతో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేయడం, ఇవన్నీ కుటుంబ బంధాన్ని బలపరుస్తాయి. రాముడు కుటుంబం కోసం అడవులకు వెళ్ళాడు. మనం కనీసం వాళ్ళతో కొంత సమయం గడపలేమా? రాముడు ఎప్పుడు సత్యమే మాట్లాడాడు, నీతిగా నడిచాడు. రాజ్యంలోనూ వనవాసంలోనూ ఆయన తన సూత్రాలను వదిలలేదు. ఈ ఆధునిక ప్రపంచంలో అబద్ధాలు, మోసాలు సర్వసాధారణమైపోయాయి. కానీ రాముడిలా నిజాయితీగా ఉంటే మనం ఎవరి దగ్గరైనా గౌరవం పొందుతాం. ఉదాహరణకు మీరు ఒక షాప్ వ్యాపారం చేస్తున్నారనుకోండి. కస్టమర్ని మోసం చేస్తే ఒకసారి లాభం వస్తుంది, కానీ నీతిగా ఉంటే వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తారు. లేకపోతే ఉద్యోగంలో బాస్కి నిజం చెప్పడం వల్ల కొంచెం కష్టం అనిపించినా దీర్ఘకాలంలో అది మీకు గుర్తింపు తెస్తుంది. నీతి అనేది మన జీవితానికి ఒక బలమైన పునాది. రాముడిలా నిజాయితీగా ఉండటం వల్ల మనసుకి శాంతి, సమాజంలో గౌరవం రెండూ లభిస్తాయి. సో ఫైనలీ శ్రీరాముడు మనకు నేర్పిన ఈ 5 అద్భుతమైన పాఠాలు: ధర్మం, సహనం, స్నేహం, కుటుంబ విలువలు, నీతి. ఇవి కేవలం పుస్తకాలలో చదవడానికో, గుడిలో వినడానికో మాత్రమే కాదు. ఇవి మన రోజువారీ జీవితంలో ఒక దీపంలా మనకు మార్గం చూపే శక్తివంతమైన సూత్రాలు. రాముడిలా ఈ గుణాలను అలవాటు చేసుకుంటే మన జీవితం కూడా ఎంతో అందంగా మారుతుంది. ఒక రాజ్యాన్ని వదిలిన రాముడు, అడవులలో కష్టాలను ఎదుర్కొన్న రాముడు, రావణుని ఎదిరించిన రాముడు. ఆయన జీవితం మనకు చెప్పేది ఒకటే: కష్టాలు ఎన్ని వచ్చినా ధర్మంతో, నీతితో జీవిస్తే విజయం మన సొంతం అవుతుంది. కమెంట్స్లో ఒక చిన్న ప్రశ్న: రాముడి ఈ 5 పాఠాలు మీకు ఏది బాగా నచ్చింది? లేదా ఈ వీడియో చూసి మీరు ఏం నేర్చుకున్నారు? మీ ఆలోచనలు మాకు చాలా విలువైనవి. త్వరలో మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకి వస్తాము. అప్పటి వరకు జై శ్రీరామ్. థ్యాంక్ యూ.